హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ అశ్రిత ఫ్రమ్ ట్రూలీ న్యూట్రిషన్. ఇవాళ వీడియోలో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిన 5 డైలీ ప్రాక్టీసెస్ ఏంటో చూద్దాం. మొదటిది వచ్చి ఫిజికల్ యాక్టివిటీ. ఇది స్పెసిఫిక్గా మీరు భోంచేసిన 20 నిమిషాల తర్వాత ఒక 15 నిమిషాలు వాకింగ్ అన్నది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. 15 మినిట్స్ వాక్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్, 15 మినిట్స్ వాక్ పోస్ట్ లంచ్, 15 మినిట్స్ వాక్ పోస్ట్ డిన్నర్. ఇలా చేయడం వల్ల మీ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ అన్నవి తగ్గుతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుంది. సెకండ్ యాక్టివిటీ వచ్చి ప్రాణాయామం. ప్రాణాయామం మన బాడీకి ప్రాపర్ ఆక్సిజనేషన్కి హెల్ప్ చేస్తుంది. దీంతో మన బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ కండిషన్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రాణాయామం రోజు వాళ్ళ యాక్టివిటీలో ఇంక్లూడ్ చేసుకోవాలి. థర్డ్ యాక్టివిటీ వచ్చి వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ, లిఫ్టింగ్ వెయిట్స్ అండర్ గైడెన్స్. ఎవరైనా గైడెన్స్ తోటి, అంటే ఫిజియోథెరపిస్ట్ కానీ లేకపోతే పర్సనల్ ట్రైనర్ గైడెన్స్ తోటి వెయిట్ లిఫ్టింగ్ అన్నది నేర్చుకుంటే చాలా మంచిది. బికాజ్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల వాళ్ళ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, మజిల్ గ్రోత్ అవుతుంది. సో ఎంత ఎక్కువ మజిల్ ఉంటే మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అంత బాగుంటుంది. ఫ్యాట్ రిడక్షన్కి కూడా వెయిట్ లిఫ్టింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లాంటిది ఒక ట్రైనర్ని పెట్టుకుని డెఫినెట్గా అలవాటు చేసుకుని చిన్నగా దాన్ని మీరు ఇంట్లోనే చేసుకునేలాగా ట్రైన్ అయితే చాలా మంచిది. సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన 3 యాక్టివిటీ వచ్చేసి స్ట్రెంగ్త్ ట్రైనింగ్. డయాబెటీస్ ఉన్నవాళ్ళు చేయాల్సిన, రోజు పాటించాల్సిన 4 యాక్టివిటీ ఏంటంటే టైంకి భోజనం చేయడం. రోజు ఒకే టైం టేబుల్లో భోజనం చేయడం వల్ల మన హార్మోన్స్ అన్నవి ప్రాపర్గా రిలీజ్ అవుతాయి. దాంతో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్సులిన్ ఇంబ్యాలెన్స్ లాంటిది కూడా మనకి కంట్రోల్ అవుతుంది. కాబట్టి రోజు ఒకే టైంకి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు 5వ జాగ్రత్త రోజు పాటించాల్సింది ఏంటి అంటే డిన్నర్స్ని ఎర్లీగా చేయడం. పడుకోవడానికి అట్లీస్ట్ 3 to 4 అవర్స్ ముందే మీ డిన్నర్ని కంప్లీట్ చేసుకుంటే మీకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అన్నవి కంట్రోల్లో ఉంటాయి. సో ఇలా ఈ 5 డైలీ ప్రాక్టీసెస్ని డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటే డయాబెటీస్ని చాలా బాగా మేనేజ్ చేయగలుగుతారు. మీరు కనుక డయాబెటీస్తో సఫర్ అవుతూ దానికి ఒక సొల్యూషన్ వెతుక్కుందామని ఆలోచిస్తుంటే kindly reach me at trulynutrition.ediet.clinic. I hope this video helps you. Thank you.